ఐఎన్జీ భారత్ కేసులో నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ వార్తలు అయితే రాయలేదు, ఎందుకంటే బాబుకి ఇబ్బంది కాబట్టి. ఓవరాల్గా ఈ వార్త సాక్షి వాళ్ళు మాత్రం హైలైట్ చేశారు. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లో 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములు కారు చౌకగా దారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజ్ సౌకర్యాలు 100% ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడు ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకి అది ఏర్పాటైన 4 రోజుల్లో 100 ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లులు మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇది ఎంత మాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చెప్పింది. ఐఎంజీ భారత్ పేర్కొంటున్నట్టుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్ని కొట్టేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించడం లేదని, ఆ ఒప్పందాన్ని ఏ విధంగా సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కరాదే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పింది. దీని మీద మీరు సిబిఐ విచారణ జరిపిస్తారా లేక మమ్మల్ని ఆదేశించమంటారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంశంపై దాఖలైన ఒక పిల్లి విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూ మీద సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం 13 లక్షలు అంటే పిటిషనర్కి 50,000 స్వల్ప మొత్తానికి సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్కి అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు, కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంఓయూ రద్దు చేసింది, పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు, ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉందని తేల్చి చెప్పింది.